భద్రాచలం వద్ద 31.5 అడుగులకు గోదావరి ప్రవాహం చేరింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు దిగువ వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72 మీటర్లకు చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ముంపు గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక ఇందుకు సంబంధించిన భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు గోదావరి పరివాహకం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను అప్రమత్తం చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ అలాగే జితేష్ బి పాటిల్, అలాగే జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆ యొక్క శాఖల అధికారులతోటి సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో అవి ముంపునకు గురి కాకుండా చూస్తూ, అలాగే ఏదైనా ప్రమాద వశాత్తు నీళ్లు కనుక గోదావరి వరదలు కనుక ఆ యొక్క గ్రామాల్లోకి వచ్చినట్లయితే వాటికి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేస్తూ ఆ యొక్క గ్రామాల ప్రజలను సురక్షితంగా ఆ యొక్క పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా జిల్లా యంత్రాంగం సమాయత్తమై ఉంది. అలాగే ఈ యొక్క కిన్నెరసాని ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రాజెక్టు గేట్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ యొక్క ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం కోల్పోకుండా రాత్రి వేళల్లో మాత్రమే ఈ యొక్క గేట్లు ఎత్తి కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి నీటిని దిగువన ఉన్నటువంటి గోదావరికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తాలిపేరు ప్రాజెక్టు చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరదలు అన్ని ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి వరదలు తాలిపేరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో ఈ యొక్క గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఈ యొక్క నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొన్న జరిగినటువంటి అక్షరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ యొక్క పెద్దవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క వరదకు ఆయకట్టు రైతులు మొత్తం కూడా భూములలో పెరిగిపోయినటువంటి ఇసుక మేటలు ఏదైతే ఉందో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే వర్షాకాలం జరుగుతున్నటువంటి ఈ యొక్క వరదల బీభత్సానికి తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చిన్ననీటి, పెద్దనీటి ప్రాజెక్టులు అన్నీ కూడా జలకళతోటి సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సమన్వయం చేసుకుని వారి యొక్క పరిస్థితులను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎక్కడ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో వరద ముంపుకు గురి కాకుండా ఏ విధమైన ప్రమాద సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి ఈ యొక్క అధికార యంత్రాంగం కింద స్థాయి అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరి భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి పుణ్యస్నానాలకు వచ్చేటువంటి భక్తులు ఎవరైనా ప్రమాదానికి గురవుతారనే ఆలోచనతో అక్కడ అప్రమత్తంగా అధికారులను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరిస్థితులను చక్కదించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే పర్ణశాలలో ఉన్నటువంటి నారచీరలు ప్రాంతాన్ని పూర్తిగా కూడా వరద నీటితో ముంపుకు గురి కావడంతో ఆ యొక్క భక్తులను అక్కడికి వెళ్ళడానికి నిషేధించడం కూడా జరిగింది. ఈ యొక్క పర్ణశాల టెంపుల్ మాత్రం దర్శనం చేసుకునేందుకు మాత్రం అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో పూర్తి స్థాయిలో వరదలతోటి ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పలు గ్రామాలకు రహదారి సౌకర్యం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పలు గిరిజన గ్రామాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. పాఠశాలలకు విద్యార్థులు వెళ్లాలన్నా కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.